వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 39లో 39 పరుగులతో సంచలనాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకుంది గుజరాత్ టైటన్స్ జట్టు. ఈ విజయంతో మొదటి స్థానాన్ని పదిలం చేసుకుంది గుజరాత్ టైటన్స్ జట్టు. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడితే 6 విజయాలతో టాప్ నెంబర్ 1గా పాయింట్స్ టేబుల్లో కొనసాగుతుంది గుజరాత్ జట్టు. ఇక ముందుగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ అయితే తీసుకుంది. ఇక ఆ ఒక్క టాస్ తప్ప మిగిలిందంతా కూడా గుజరాత్ టైటన్స్ ఫేవర్స్గా అయితే మొత్తం మారిపోవడం జరిగింది. ముందుగా బ్యాటింగ్ బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ కి ఓపెనర్స్ అయితే మంచి శుభారంభాన్ని అందించడం జరిగింది. ముఖ్యంగా నిలకడగా చాలా బాగా ఆడటం జరిగింది. సాయి సుదర్శన్ 52 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకోవడం జరిగింది. మరొక పక్కన శుభం గిల్ 90 పరుగులతో అలరించడం జరిగింది. అలాగే ఒకానొక దశలో సెంచరీ చేస్తాడనుకున్నప్పటికీ కూడా అనవసరమైన షాట్కి వెళ్ళి రింకు సింగ్ చేతిలో క్యాచ్ పెట్టి 90 పరుగుల దగ్గర వెనుదిరగడం జరిగింది. ఆ తర్వాత బట్లర్ ఉగ్రరూపం చూపించడం జరిగింది. బట్లర్ వచ్చిన తర్వాత నుంచి స్కోర్ బోర్డు 4లు 6లతో విరుచుకుపట్టడం జరిగింది. స్కోర్ బోర్డు పరుగులు పెట్టడం జరిగింది. ఇక ఓవరాల్గా 198 పరుగులు చేసిన గుజరాత్ టైటన్స్ జట్టు అయితే 199 పరుగుల పూర్తి టార్గెట్ని అయితే కోల్కతా నైట్ రైడర్స్ ముందైతే ఉంచింది. ఇక కోల్కతా నైట్ రైడర్స్లో చెప్పుకోవడానికి చాలా మంది బ్యాట్స్మెన్లు ఉన్నారు. అయినప్పటికీ కూడా వరుస ఫెయిల్యూర్స్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ని అయితే భయపెడుతున్నాయి, బాధ పెడుతున్నాయి. ఇక కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్స్ కూడా తేలిపోవడం జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్స్ తేలిపోవడంతో గుజరాత్ టైటన్స్ అయితే భారీ స్కోర్ సాధించగలిగింది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ 199 పరుగుల టార్గెట్లో బరిలోకి దిగినప్పుడు కంప్లీట్గా మాత్రం గుజరాత్ టైటన్స్ బౌలర్స్ అయితే అదర్హో అనే పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రషీద్ ఖాన్ కానీ అలాగే ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ కానీ సాయి కిషోర్ ముగ్గురు స్పిన్నర్లు కూడా విరుచుకుపట్టడం జరిగింది. అలాగే మరొక పక్కన ముగ్గురు ఫేసర్లు ఇటు ఇషాంత్ శర్మ కానీ ప్రసిద్ధ్ కృష్ణ కానీ ముగ్గురు ఇటు మొహమ్మద్ సిరాజ్ కానీ ఒక పక్కన ముగ్గురు ఫేసర్లు మరొక పక్కన అద్భుతమైన క్వాలిటీ ముగ్గురు స్పిన్నర్లు అందరూ 6గురు కూడా ముఖ్యంగా కోల్కతా బ్యాట్స్మెన్ని ముప్ప తిప్పలు పెట్టారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత బౌలింగ్ అటాక్ అయితే మనం ఏ టీంలో కూడా చూడలేదు. ముగ్గురు క్వాలిటీ స్పిన్నర్లు ముగ్గురు క్వాలిటీ ఫేసర్లతో గుజరాత్ టైటన్స్ అయితే బలంగా కనిపించి ఏ దశలోనూ కూడా కోల్కతా నైట్ రైడర్స్ని కంప్లీట్గా కూడా మ్యాచ్లోకి అయితే తీసుకురాలేదు. కంప్లీట్గా ఎప్పటికప్పుడు బ్రేక్ త్రూస్ అయితే అందించడం జరిగింది. అలాగే అజింక్య రహానే 50 పరుగులు చేసినప్పటికీ కూడా అనుకున్న స్ట్రైక్ రేట్తో అయితే మంచిగా పరుగులు అయితే చేయలేదు. కాబట్టి అజింక్య రహానే కానీ గుర్బాజ్ కానీ అలాగే ముఖ్యంగా ఆండ్రూ రసూల్ కూడా పేలవమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. రసూల్ కానీ ఎవరు కూడా వెంకటేష్ అయ్యర్ కానీ ఎవరు కూడా అనుకున్న స్థాయి రమన్దీప్ సింగ్ కానీ ఎవరు కూడా అనుకున్న స్థాయి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడంతో కోల్కతా నైట్ రైడర్స్ మరొక ఓటమిని తమ ఖాతాలో వేసుకుని 8 మ్యాచ్లు ఆడి 3 విజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతూ ప్లే ఆఫ్ ర్యాస్ని ఇంకాస్త సంక్లిష్టమైతే చేసుకుంది. ఈ విజయంతో ముఖ్యంగా గుజరాత్ టైటన్స్ అయితే మొదటి స్థానంలో కింగ్గా నెంబర్ 1గా కొనసాగుతుంటే ఇక కోల్కతా నైట్ రైడర్స్ 8 మ్యాచ్లు ఆడి 3 విజయాలతో 7వ స్థానంలో పాయింట్ల పట్టికలో కొనసాగుతుంది. అలాగే ఇటు ఆరెంజ్ క్యాప్ కానీ టేబుల్ నెంబర్ 1గా కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే ఇటు పర్పుల్ క్యాప్లో ప్రసిద్ధ్ కృష్ణ 16 వికెట్లతో గుజరాత్ టైటన్స్ అయితే ముఖ్యంగా ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ టేబుల్ నెంబర్ 1గా అయితే ప్రస్తుతానికి అయితే కొనసాగుతుంది. ఇక గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్తో కొనసాగుతుంటే ప్రసిద్ధ్ కృష్ణ గుజరాత్ టైటన్స్ ఆటగాడు పర్పుల్ క్యాప్తో అయితే కొనసాగుతున్నాడు. ఇది ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 39 గుజరాత్ టైటన్స్ అలాగే కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ యొక్క కంప్లీట్ రివ్యూ. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.